హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఉంటుందన్నమాట. మనకు పాన్ ఇండియా వైడ్గా అయితే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకు మొత్తం ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 10th అలాగే ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఇంటి దగ్గరే ఉండి జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్ ఏమేమి ఉండాలంటే ఇక్కడ బాగా క్లియారిటీగా అయితే ఇచ్చినారన్నమాట. ఎక్సలెంట్ వేరియబుల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మీకు అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు గుడ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అలాగే న్యూమరికల్ అండ్ అనలిటికల్ అబిలిటీస్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీషు, హిందీ, కన్నడ ఈ 3 భాషలు వచ్చి ఉండాలి. లేదంటే ఇంగ్లీష్, హిందీ అయినా వచ్చి ఉండాలి, తెలుగు అయినా వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీషు, కన్నడ, తమిళ్ వీటిలో ఏ లాంగ్వేజెస్ వచ్చినా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, వర్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి. ఇక్కడ మీరు ఫ్లెక్సిబుల్ టైం మీకు ఏ టైంలో కేటాయించి అంటే ఆ టైంలోనే వర్క్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు అయితే మీరు జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 9 అవర్స్ మాత్రమే. ఇక్కడ 6 days మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కస్టమర్ సర్వీస్, మీకు ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఐడెంటిఫై అండ్ యాక్సెస్ కస్టమర్స్ నీడ్స్, అంటే వాళ్ళకి కస్టమర్స్కి ఏం కావాలో దాన్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే యాక్సెస్ కూడా చేయగలిగా ఉండాలన్నమాట. అలాగే సర్వీస్ కస్టమర్స్ ఇన్ ఫైండింగ్ ద రైట్ టెంట్, అంటే కస్టమర్ సర్వీసు ఫైండింగ్ అనేది మీరు కనుక్కోవాలన్నమాట. అలాగే హౌస్ యాజ్ పర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్స్, వాళ్ళు రిక్రూట్మెంట్స్ ఏమో వాళ్ళు కనుక్కొని మనము వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట. అవుట్ బాండెంట్ అలాగే అటెండెంట్ ఇన్ బాండెంట్ కాల్స్ కూడా కస్టమర్స్ అని లీడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ అలాగే మీరు చూసుకున్నట్టయితే మనకు వాళ్ళే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ వెబ్సైట్లోకి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి 10th అలాగే ఇంటర్, డిగ్రీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి గ్యాస్. ఈ జాబ్ ఆపర్చునిటీస్ అస్సలు వదులుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరైతే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. థ్యాంక్ యూ.